రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మసబ్ చెరువు వద్ద గణనాథుల శోభాయాత్ర భారీగా కొనసాగుతుంది. తార్నక, హబ్సిగూడ, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, హయాత్ నగర్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి, నాదర్గుల్, పెద్ద అంబర్పేట, ఆటోనగర్, జల్లర్గూడ, బల్కంపేట, ఇబ్రహీంపట్నం, కర్మన్ఘట్ వంటి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సుమారు 25 వాహనాల్లో క్యూ లైన్లో వేచి ఉన్నారు. మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం కూడా ఉంది. గత సంవత్సరం 25 విగ్రహాల నిమజ్జనం కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 6,500 విగ్రహాలు నిమజ్జనానికి తరలివచ్చాయని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు తెలిపారు. భక్తులకు అన్ని వసతులు కల్పించినట్లు కూడా తెలిపారు. ఇబ్రహీంపట్నం డివిజన్ పోలీసులో ఆదిపట్ల పిఎస్ పరిధిలో ఉన్న తుర్కయంజల్ చెరువులో నిమజ్జన కార్యక్రమం ఈ బందోబస్తు అంతా కూడా మహేశ్వరం డీసీపీ శ్రీమతి సుందారెడ్డి జరుగుతుంది. వచ్చిన ఫోర్స్తో పాటు ఆదిపట్లకు సంబంధించిన ఫోర్సు, తర్వాత ఆదర్శంలో ఈ యొక్క బందోబస్తు జరుగుతుంది. ఇప్పటివరకు దాదాపు 150 అయ్యాయి. మా యొక్క అంచనాల ప్రకారం సాయంత్రం రేపు ఈ నిమజ్జన కార్యక్రమం రేపు మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని భావిస్తున్నాం. దాదాపు 600 పైచిలకు విగ్రహాలు ఈ ఒక్క రోజులోనే నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన స్టేట్ హైవే మీద ఉండటంతో ఇక్కడ మన ట్రాఫిక్ అధికారులతో పాటు సివిల్ పోలీస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. బయట నుంచి వచ్చిన సిబ్బంది కూడా షిఫ్ట్లో పనిచేస్తున్నారు. ఇన్ని రోజులు జరిగిన నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా సహకరించారు. మిగతా వారందరూ కూడా కోరుకున్నది ఏంటంటే నిమజ్జనానికి వచ్చినప్పుడు త్వరగా మీ వెహికల్స్ తీసుకొచ్చి లైన్లలో క్యూ పద్ధతి పాటించి ఎదుటి వారికి ఇబ్బంది కలుగజేయకుండా తొందరగా చేయాలని ఈరోజు ఇబ్రహీంపట్నం డివిజన్ పోలీసులో